హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ జాజులు పూచే వేళలు. వంటింట్లోంచి ఒక్కసారిగా డామ్ అని పేలిన చప్పుడు. వెంటనే అమ్మో అని భాగ్యలక్ష్మి ఒక్క ఉదుటున బయటకు వచ్చింది. ఏమైంది అని కంగారుగా బెడ్రూమ్లోంచి అనిత, బాత్రూంలోంచి రఘువీర్ వచ్చి చూస్తే స్టవ్ చుట్టూ చిందరవందరగా చెదిరి పడిపోయిన అన్నము, సగం సగం ఉడికిన టమాటా కందిపప్పును, కుక్కర్ మూత అక్కడెక్కడో పడినట్లు ఉంది. 2 నెలల్లో ఇది ఇలా కుక్కర్ పేలడం రెండోసారి. అనిత కామ్గా తిరిగి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నెమ్మదిగా వంటగదిలోకి వచ్చి కుక్కర్ మార్చండి సార్, ఇది రెండోసారి, నాకేమీ డ్యామేజ్ కాలేదు లక్కీగా అంది. అనిత తనకి ఏమీ సంబంధం లేనట్టుగా తిరిగి బెడ్రూంలోకి వెళ్ళిపోవడం చూసి రఘువీర్కేమో గానీ భాగ్యలక్ష్మికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. భాగ్యలక్ష్మి ఈ సుమధుర గేటెడ్ కమ్యూనిటీలో 5 ఇళ్లల్లో వంట చేస్తుంది. ఉదయం 6 గంటలకు వచ్చి 12కు పూర్తి చేసుకొని ఇంటికి వెళుతుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో గంట కంటే ఎక్కువసేపు ఉండడం కుదరదు. ఇందులో ఇలాంటి అవాంతరాలు వస్తే ఎలా? తను చకచకా వంట చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంచకపోతే ఎలా? ఇది భాగ్యలక్ష్మి అభిప్రాయం. తప్పు లేదు. అనిత వాళ్ళ ఇంట్లోకి భాగ్యలక్ష్మి ఇలాంటి ఇబ్బందులు ఒక్కోసారి తమను వచ్చేసరికి ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏవీ ఉండవు. తను వచ్చాక అప్పుడు చూసుకొని బ్లింకిట్లో పెడతారు. చాలాసార్లు తన టైం గురించి మర్యాదగా చెప్పింది. పెద్దగా మార్పు లేదు. భాగ్యలక్ష్మికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందుకని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ఇల్లు మానదు. స్టవ్ మీద కింద చెదిరిపడిన పప్పు కేసి చూస్తూ నిలబడింది. ఇది ఎప్పటికి శుభ్రం చేయాలి, మళ్ళీ ఎప్పటికి వంట చేయాలి అని ఆలోచిస్తూ. ఈలోగా లోపలికి వెళ్ళిన అనిత మళ్ళీ వచ్చి, భాగ్యలక్ష్మి, ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపో, ఇవాల్టికి బయట తింటాం అంది. అనేసి మళ్ళీ వెళ్ళి తలుపు వేసేసుకుంది. వంట చేశాక వీళ్ళ ఇంట్లో కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకొని వేడివేడిగా పప్పు కూరో కలుపుకొని తిని వెళ్తుంది. ఇక్కడ వంట చేయడం పూర్తయ్యేసరికి ఆమెకు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది అన్నమాట. అనిత, రఘువీర్ భాగ్యలక్ష్మికి ఈ అలవాటు చేశారు. ఆ మంచితనం వాళ్ళ దగ్గర ఉంది. అందుకని అన్నం పెట్టిన ఇంట్లో పని మానడం ఇష్టం లేదు భాగ్యలక్ష్మికి. అది ఆమె ప్రిన్సిపల్. భాగ్యలక్ష్మి కుక్కర్ తీసి చూసింది. కింద గిన్నెలో కాస్త అన్నం మిగిలింది. పైన పెట్టిన పప్పు గిన్నెలో ఎగిరి స్టవ్ గట్టు మీద పడి ఉంది. అలవాటైన వేగంతో అంతా శుభ్రం చేసేసింది. గిన్నెలో మిగిలిన కాస్త అన్నంలో అలమారలో సీసాలో ఉన్న ఆవకాయ వేసుకొని కలుపుకొని తినేసింది. హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న రఘువీర్కు చెప్పేసి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసింది. వీళ్ళు ఎంత బద్ధకస్తులేమిటో అనుకుంటూ. ఇది రోజు అనుకునే మాటే. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో, ఏం కావాలో ఎవరికీ పట్టదు. పనివాళ్ళు ఎన్నని చేస్తారు? అసలు ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉండదు. ఎప్పుడూ ఏం ఉద్యోగాలో ఏమో అనుకుంటూ లిఫ్టులోకి వెళ్ళింది. భాగ్యలక్ష్మికి 2 ఇళ్ళు అయ్యాయి. 3వ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి బెల్ నొక్కింది. అనిత వాళ్ళ ఇంట్లో పని లేకపోవడంతో ఈ ఇంటికి త్వరగానే వచ్చేసింది. ఇక్కడ భాగ్యలక్ష్మికి పని ఎక్కువగా ఉన్నా కష్టం తెలియకుండా హాయిగా ఉంటుంది. ఈ ఇంట్లో విశేష స్పృహ. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాళ్ళు రోజులో ఎక్కువ గంటలు ల్యాప్టాప్ ముఖాలు దూర్చుకొని ఉంటారు. భాగ్యలక్ష్మికి పని పురమాయించే వెసులుబాటు వారికి ఉండదు. కానీ కిచెన్లో బ్లాక్ బోర్డ్ మీద మెనూ రాసి పెట్టేస్తారు. కావలసిన కూర, పప్పు, చపాతీలు, అన్నము అన్నీను. వాటికి కావలసినవన్నీ ఫ్రిడ్జ్లో సిద్ధంగా ఉంటాయి. ఇవాళ మెనూ పాలకూర కందిపప్పుతో కాలీఫ్లవర్ కూర, 8 రోటీలు, అర గ్లాస్ బియ్యం కడిగి నీళ్లు పోసి కుక్కర్ మీద పెట్టేయాలి. భాగ్యలక్ష్మికి ఫ్రిడ్జ్ తలుపు తీయగానే ఫోన్ మోగింది. వాళ్ళ అబ్బాయి వినోద్ అటు నుంచి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఫ్రిడ్జ్లోంచి పాలకూర తీసి చాకుతో కూరగాయలు కోసే చెక్క మీద పెట్టి తరగడం మొదలుపెట్టింది. భాగ్యలక్ష్మి కొడుకు వినోద్ బహుశా కాలేజ్ ఫీజు చివరి తేదీ గురించి చెబుతున్నట్టున్నాడు. అలాగేరా, ఇంకా టైం ఉంది కదా, నేను అరేంజ్ చేస్తానులే అంది. కానీ అది
ఈ 3 రోజుల్లో ఎలా పోగు చేయాలి అని ఆలోచిస్తూ ఫోన్ కట్ చేసింది. ఇక్కడ ఈ ఇంట్లో పాలకూర కడిగి తరిగావా, లేకపోతే కాలీఫ్లవర్ పురుగులు ఉన్నాయో చూసావా లేదా అని వెంటపడి వేధించేవాళ్ళు ఉండరు. కానీ కాస్త వెనుక ముందు అయినా ఆమె అవన్నీ శుభ్రం చేసి వండుతుంది. కూర పప్పు చేసి రోటీలు ఒత్తుతూ కాలుస్తూ ఉండగా విశేష్ వంటగదిలోకి వచ్చి ఫ్రిడ్జ్ తెరుస్తున్నాడు. ఆమె వెంటనే సార్, చిన్న రిక్వెస్ట్ అంది. విశేష్ ఆమెకేసి చూశాడు. ఏం లేదు సార్, బాబు కాలేజ్ ఫీజు కట్టాలి, కొంచెం అడ్వాన్స్ కావాలి. కిందటిసారి తీసుకున్న అడ్వాన్స్ పూర్తిగా తీర్చేసావా? ఇంకా 1 నెల ఉంది సార్. ఇప్పుడు లాస్ట్ మినిట్లో బాబు ఫీజుకు మనీ అడ్జస్ట్ అవ్వడం లేదు. కాదనరనే ధైర్యంతో ఉన్నాను. సరే, ఎంత కావాలి చెప్పు, ఫోన్పే చేస్తాను. ఆమె ఆ అంక చెప్పగానే అతను ఫ్రిడ్జ్లోంచి నీళ్ళ బాటిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ అంతా కన్నడలోనే జరిగింది. భాగ్యలక్ష్మి తెలుగు, హిందీ, కన్నడం, తమిళ్ భాషలు అవలీలగా మాట్లాడుతుంది. చదువు ఇంటర్ మధ్యలోనే అయిపోయినా సరే కొంతకాలం మరో గేటెడ్ కమ్యూనిటీ దగ్గర సెక్యూరిటీగా ఉద్యోగిగా పనిచేసింది. అంతకన్నా ఈ వంటలు చేసే పనిలో సమయం ఎక్కువ మిగులుతుందని గమనించి నెమ్మదిగా ఇందులోకి మారిపోయింది. కానీ కొన్ని వంటలే బాగా చేయగలదు. అయినా తెలివిగా వ్యవహారం నడిపేయగలదు. మిగిలిన డబ్బులు ఎక్కడ సంపాదించాలా అని ఆలోచిస్తూ రోటీలు కాల్చేసి హాట్ ప్యాక్లో పెట్టేసి పప్పు కూరలు గిన్నెలో సర్దేసి వంటగది క్లీన్ చేసేసరికి స్పృహ ల్యాప్టాప్ నుంచి బయటపడి వంటగది వైపు వచ్చి చూసింది. వెంటనే భాగ్యలక్ష్మి మేడం, కిందటి నెలలో మీరిచ్చిన డ్రెస్ మా పాప సైజ్ చేయించుకొని వేసుకొని కాలేజీకి వెళ్ళింది. దాని ఫ్రెండ్స్ అంతా చాలా బాగుందని మెచ్చుకున్నారట అంది. వావ్, వెరీ నైస్ అంటూ భాగ్య ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంది, 2 కప్పుల కాఫీ కలిసిపో అంటూ మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి వీళ్ళ ఇంట్లో తనవి కాకపోయినా సరే ఏ పనులు చెప్పినా చేస్తుంది. వాళ్ళు ఆమె ఏమడిగినా కాదనరు. ఆ మంచితనంతో వాళ్ళకి తన అవసరం ఎంతవరకు గ్రహించి అంతకంటే ఎక్కువ చేసే తెలివి ఆమె దగ్గర ఉంది. భాగ్యలక్ష్మి పనిచేసే 5 ఇళ్లలోనూ వీళ్ళొక్కరే ఉదారంగా ఉండే జంట. తను అడిగితే కొన్ని సాయాలు చేస్తారు, అడగకపోయినా తెలుసుకొని మరికొన్ని చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుకూలత కూడా దీనికి కారణం అన్నది ఆమె గ్రహింపునకు రాలేదు. అంత గ్రహించే శక్తి ఆమెకు లేదు. ఆమెకు అవసరం కూడా లేదు. కానీ వీళ్ళు మంచివాళ్ళు అని మాత్రం తెలుసు. ఇద్దరికీ వాళ్ళ అలవాటు ప్రకారం పెద్ద పెద్ద కప్పుల్లో స్ట్రాంగ్ కాఫీ కలిపి అందించి బాయ్ మేడం, బాయ్ సార్ అని చెప్పి లిఫ్ట్లోకి వెళ్ళి 12వ అంతస్తు బటన్ నొక్కింది. ఈ 1208వ నెంబర్ ఫ్లాట్లు మాత్రం పని చాలా టఫ్గా ఉంటుంది. అంటే కష్టసాధ్యం అన్నమాట. వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా చేస్తున్న పని మీద నిఘా ఉంటుంది. వీధి తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళగానే ఒక పెద్దావిడ, ఏం భాగ్యలక్ష్మి, 10 నిమిషాలు ఆలస్యమైంది. నీకోసం చూసి చూసి పిల్లలు ఇప్పుడే బయట నుంచి ఆర్డర్ పెడదామా అనుకుంటున్నారు అంది. భాగ్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళింది. ఆవిడ వెనకలే వచ్చి, కొంచెం ముందుగా వస్తూ ఉండు, పిల్లల్ని ఆర్డర్ పెట్టొద్దని ఆపాను. మైసూర్ బజ్జీకి పిండి కలిపి పెట్టాను, ముందు అవి చేసేయ్ అంది. అప్పటికి 9 దాటి 5 నిమిషాలైంది. పిల్లలు 9 దాకా లేవరని భాగ్యలక్ష్మికి తెలుసు. ఒకవేళ ముందుగా వచ్చినా అప్పుడే చేయకు, చల్లారిపోతాయి, మా అమ్మాయి అల్లుడు తినరు అంటూ వేరే పనులు చేయిస్తుంది. భాగ్యలక్ష్మి ఆ ఇంట్లో ఎక్కువ మాట్లాడకుండా పని చేసుకుని వెళ్ళిపోతుంది. అనవసరం అని కూడా తెలుసు కనుక. బోండాల్లోకి ఉల్లిపాయలు తరగడం మొదలుపెట్టింది. ఆవిడ వెనకే నిలబడి, అంత చిన్నవి కాదమ్మాయి, పెద్దగా కట్ చేయి అంది. పచ్చిమిర్చి ముందు వద్దంది, మళ్ళీ వేయమంది. మైసూర్ బోండాలు నూనె పీల్చేస్తాయి, నువ్వు ఎంత కావాలంగా వంట చేస్తున్నావు అంది. మైసూర్ బోండాలు నూనె లాగుతాయా మేడం అంది భాగ్యలక్ష్మి. ఎందుకు లాగుతాయి? చేత కాకపోతే సరి, ఈసారి నేను చేసి చూపిస్తాను. ఆవిడ ప్రతి వంటకు అలాగే అంటుంది. కానీ ఎప్పుడు చేయగా చూడలేదు భాగ్యలక్ష్మి. ఆమెకు ఆ సాధింపులు కొత్తలో కష్టం అనిపించినా ఇప్పుడు నవ్వులాటగా ఉంటాయి. అలా అనుకోకపోతే పని చేయలేదు. ఏదైనా పని మీద 2 రోజులు మానేస్తే జీతం కట్ చేస్తాం అంటుంది. ఇప్పటికి భాగ్యలక్ష్మి చాలా ఇళ్లలో వంట చేసి రకరకాల వాళ్ళని చూసింది.
అందుకని ఆవిడ ధోరణిని పెడచెవిన పెట్టి పని చేసుకుపోతుంది. వండిన వంటకాలు గిన్నెలో మార్చుకుంటూ మూకళ్ళలోనూ వదిలేసి వంటగట్టు వైపైన శుభ్రం చేసి వెళ్ళిపోయింది. ఈవిడకి ఎంత బాగా చేసినా నచ్చదు, లోపాలు ఎంచుతూనే ఉంటుంది. అంచేత ఈ మాత్రం చాలు అని భాగ్యలక్ష్మి విచక్షణ చెప్తుంది. పిల్లలు అంటే కూతురు అల్లుడు ఏనాడు ఇటువైపు తొంగి చూడరు. మరో 2 నెలల్లో పని ముగించుకొని లిఫ్ట్ దిగి రోడ్డు మీద పడేసరికి 12:30 దాటింది. కిలోమీటర్లు నడిచి బస్సు పట్టుకొని ఇంటికి చేరేసరికి 1:30. ఈ గేటెడ్ కమ్యూనిటీలకు చాలా వంటవాళ్ళు, పనివాళ్ళు, పిల్లలకు సాకేవాళ్ళు ఉదయమే ఫ్రెష్గా వస్తారు. మధ్యాహ్నం కొందరు, సాయంత్రానికి కొందరు అలసిపోయి వడలిపోయి ఇళ్లకు చేరుతారు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళతో సమానంగా పనిచేసే మరో వ్యవస్థ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి ఇంచుమించు 24 గంటలు బయట నుంచి రకరకాల వస్తువులు వస్తూనే ఉంటాయి. ఆ వస్తువులు పళ్ళో, కూరగాయలో లేదా రకరకాల రెస్టారెంట్ల నుండి తిండి పదార్థాలో, ఇంట్లోకి వాడుకునే ఒకటేమిటి అన్నీ తాజాగా వస్తూ ఉంటాయి. స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్లు అనే ఆధునిక మంత్రాలు యువతను సోమరులను చేస్తూ సమాజం తాలూకు ఒక పార్శ్వంతో సంబంధాన్ని తెంపేస్తున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత చూస్తే లోపలికి వచ్చిన వాటికంటే ఎక్కువ చెత్త పొట్లాల్లోంచి పోగుబడి గేట్లోంచి బయటకు పోయే ట్రక్కుల నిండా కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద సంచులు నిండిపోయిన అనంతమైన గ్యారేజీ అలా బయటకు వెళ్తూనే ఉంటుంది. కొత్త సమాజం తయారు చేసే ఈ చెత్తతో నగరాలు చివరికి ఏమైపోతాయో అనిపిస్తుంది. కానీ భాగ్యలక్ష్మి లాంటి వాళ్ళు ఖాళీ సంచుల్లో డొల్లగా మిగలకుండా జాగ్రత్త పడగలరు. భాగ్యలక్ష్మి ఇల్లు సిమెంట్ స్లాబ్ ఉన్న ఒకటే పెద్ద గది. 3 రోజులకొకసారి వచ్చే కుళాయి నీళ్లు రాత్రి 12 దాకా మేలుకొని పట్టుకొని ఉంచుకోవాలి. గది బయట ఉన్న చిన్న వరండాలో అంతా ఆ నీళ్లు పట్టిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఆక్రమించాయి. అవి ఆమె కష్టానికి, జాగ్రత్తకు ప్రతీకలు. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే డిగ్రీ చదివే అబ్బాయిని ప్రేమించింది. చదువు మధ్యలో ఆపేసి ఊరు వదిలేసి పెళ్లి చేసుకొని బెంగళూరు వచ్చేశారు. వేరే వేరే కులాలు. 16 ఏళ్ల వయసులో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా ఆమె విచారించలేదు. అలాంటి ఇష్టం ఆమెను నిలబెట్టింది. దాని వెంట పరుగెట్టకుండా నిలబడింది. భర్త షణ్ముఖం చదువు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం సంపాదించారు. 2 పిల్లలు ఎదిగారు. మంచి చదువులు చదివించాలి. తల తాకట్టు పెట్టడానికి ఇద్దరూ సిద్ధమే. షణ్ముఖం బాగా చూసుకుంటాడని చెప్తుంది. లేదా మా ఇంటాయన అంటే నాకిష్టం నేనైనా చెప్తుంది. షణ్ముఖంకి 2 నెలల కిందట రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. సిమెంటు కట్టు 5 వారాల తర్వాత ఇప్పారు. వాకర్తో నడుస్తున్నారు. ఇంకా సెలవులో ఉన్నాడు. ఈ 5 వారాల కష్టం గురించి ఎవరడిగినా వివరంగా చెప్పదు. భాగ్యలక్ష్మి ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకొని నైటీ వేసుకుంది. తలలో పెట్టుకొని కనకాంబరం దండ తీసి పక్కన పెట్టి జాజి జుట్టు ముడేసుకొని తిరిగి కనకాంబరాలు దాని చుట్టూ ముడేసుకుంది. 2 ప్లేట్లలో పొద్దున 5ంటికి వండిన అన్నం ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎచ్చబెట్టి కూర, సాంబారు వేసి 2 ప్లేట్లు తెచ్చి షణ్ముఖంకి ఇచ్చి తాను తింటూ ఆ వేళ కబుర్లన్నీ చెప్పింది. అనిత వాళ్ళింట్లో కుక్కర్ పేలిన సంగతి నాకు చెప్పి నాకు డ్యామేజ్ అయితే ఈ పరిస్థితుల్లో పిల్లలకి ఎంత కష్టమయ్యేది అని దిగులు పడింది. కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. షణ్ముఖం అన్నం తింటూ ఎడమ చేత్తో ఆమె దగ్గర తీసుకొని ఏం కాలేదు కదా, ఇవాళ ఏమైనా అయినా నాకు తగ్గింది కదా, నేను చూసుకుంటాను, దిగులు పడకు అన్నట్లు ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు. అన్ని మాటలు అతనికి దగ్గర లేకపోయేసరికి ఆమెకు భర్తంటే ఆపేక్ష. మొదటి రోజుల్లో ఇష్టం కూడా ఉంది. అతడు చెడ్డవాడు కాదు, కానీ బహు మంచివాడు కూడా కాదు. ప్రేమ పెళ్లి తర్వాత అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకున్నారు. అత్తగారు ఎక్కువ రోజులు ఆ పల్లె నుంచి ఇక్కడికే ఉంటుంది. ఏ రకంగానైతేనేమి ఒక రకంగా భర్త తనను వదలలేకుండా చేసుకుంది భాగ్యం. అన్నం తిన్నాక ప్లేట్లు కడిగేసి భాగ్యలక్ష్మి తీరిగ్గా 2 గంటలు నిద్రపోయింది రోజుల్లాగే. సాయంత్రం కొడుకు, కూతురు ఇల్లు చేరాక వాళ్ళ ఆశ చిన్నదే అయినా తీర్చడానికి డబ్బు చాలదు, కోరికలుంటాయి. కష్టపడి పనిచేసి ఎలాగైనా ఆ కోరికలు తీర్చాలనేది భాగ్యలక్ష్మికి ఉంటుంది. భర్త జీతం తన జీతం కలిపినా పూర్తిగా తీరవు.
రోజు పనిలో వెళ్ళేటప్పుడు ఉన్నంతలో ఒక్కొక్క రోజు ఒక్కో రకం డ్రెస్ వేస్తుంది. ఒక్కో రోజు చుడిదార్, ఒకరోజు చీరాల ఇలాగా. ఒత్తుగా ఉన్న జడలో రోజు ఏదో ఒక పూలమాల పెట్టుకోకుండా వెళ్ళదు. తనకే ఇలాంటి సరదాలున్నప్పుడు పిల్లలకుండవా అనుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు మందు తాగే షణ్ముఖం సరదా కూడా ఆమెకు అభ్యంతరం కాదు. అదే అలవాటుగా మారితే ఏం చేస్తుందో మరి. బహుశా మీద పడి కొట్టగలదేమో, లేదా ఇంట్లోంచి బయటకు తోసేయగలదు కూడా. సాయంత్రం కూతురితో 4 గుడ్లు తెప్పించి ఆమ్లెట్లు పోసి పల్చగా పప్పుచారు పెట్టింది. భోజనాలు చేశాక కాసేపు పిల్లల్ని ముద్దు చేసింది. భర్తను సరే రేపటికని కొనుక్కున్న మల్లెపూలు, విడిపూలు పొట్లం విప్పి నిదానంగా మాల కట్టింది. ఎంతకాలం ఇలా వంటలు చేస్తూ ఈ నగరంలో కష్టపడతామని ఒకరోజు సుమధురలో ఉండే స్పృహ అడిగింది. పిల్లలు సెటిల్ అయ్యేదాకానే మేడం. వాళ్ళు మంచి ఉద్యోగాల్లో చేరగానే మా ఊరు వెళ్ళిపోతాం. అక్కడ కూరగాయల తోట వేసుకొని బతుకుతాం హాయిగా అని చెప్పి స్పృహ ఆశ్చర్యపడింది. నీ జీవితం గురించి నీకెంత స్పష్టత ఉంది భాగ్య అని మెచ్చుకుంది. ఉదయమే చిన్న జరీ చీర, నీలం రంగు చీర, పాలిస్టర్ చీర కట్టుకుని నీలం గీతలున్న జాకెట్ వేసుకొని జాకెట్ క్లిప్ పెట్టి వదిలేసింది. జుట్టుకు క్లిప్పు పెట్టి వదిలేసింది భాగ్యలక్ష్మి. తలలో నిన్న రాత్రి కట్టుకున్న మల్లెపూల చెంప పిన్నుతో పెట్టుకుని తయారై 6 గంటలకల్లా గేటెడ్ కమ్యూనిటీలో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి అక్కడున్న పోలీసులు హడావుడిగా ఉంది. 30 ఏళ్లుంటాయేమో అతనికి భార్య ఇచ్చిన తీవ్రమైన ఫిర్యాదు వల్ల పోలీసులు తీసుకువెళ్ళడానికి వచ్చారట. అతను నైట్ డ్రెస్లో ఉన్నాడు. రాత్రి ఏం గొడవ జరిగిందో మరి. తెల్లవారి చాలా ప్లాట్ల ముందు పెట్టిన చెత్త కవర్లలో మందు సీసాలు కనిపిస్తూనే ఉంటాయి. తాగిన మత్తులో జరిగిన గొడవలేమిటో కింద గుసగుసగా ఏవేవో చెప్పుకుంటున్నారు. ఛీ, మంచి శకునం కాదు అనుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళింది. మొదట ఇంట్లో పని అయిపోగానే 2వ ఫ్లోర్లోకి అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి బెల్ నొక్కింది. 2 నిమిషాల తర్వాత ఒక పెద్దావిడ తలుపు తీశాడు. ఆయన రఘువీర్ తండ్రి గారు. లోపలికి వచ్చి వంట మొదలుపెట్టింది. కొంతసేపు అయినాక ఆయన వంటలోకి వచ్చారు. రేపటి నుంచి పనిలోకి రానక్కర్లేదమ్మాయి. భాగ్యలక్ష్మి కంగారుగా అదేంటి సార్ అంది. మా కోడలు నిన్న రాత్రి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయింది. డైవర్స్కి అప్లై చేసింది. బహుశా ఇక రాదు. మేము కూడా కొంతకాలం మా ఊరికి వెళతాం. నీ జీతం మా అబ్బాయి ఫోన్పే చేస్తాడు. వచ్చే ముందు ఫోన్ చేస్తాం. అప్పటిదాకా రాకు. అనిత ఎందుకు డైవర్స్ తీసుకుంటుందో భాగ్యలక్ష్మికి అర్థం కాలేదు. ఆ ఇంట్లో అన్నీ అమర్చి ఉన్నాయి, వంట మనిషితో సహా. రఘువీర్ దగ్గర ఆమెకు ఎప్పుడు ఏ తేడా కనిపడలేదు. అనిత కూడా ఎక్కువగా మాట్లాడదు. కానీ ఎప్పుడు భాగ్యలక్ష్మికి ఏమీ అనలేదు. వీళ్ళ ఇంటి సంగతులు అడగొచ్చా లేదా అనుకుంటూ ఏమైంది సార్ అని బెరుకుగా అడిగింది. ఆయన ఏమీ మొహమాట పడకుండా ఏముంది, ఆవిడకు అమెరికా మోజు, మా వాడికి ఇక్కడే ఉండాలని పట్టు. మొదటి నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. ఎవరు దిగి రాలేదు. చివరికి ఆవిడ నువ్వు నాకు వద్దని చెప్పి అమెరికా వెళ్ళిపోతుంది. 4 ముక్కల్లో చెప్పేశాడు. నిజానికి అది కారణం కాదని ఆయనకి తెలీదు. అనిత రఘువీర్లో లేదా మరో సతీష్ సుష్మాలో ఎందుకు విడిపోతారో భాగ్యలక్ష్మి లాంటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఆమెకు ఇష్టం గురించి తెలుసు కానీ అది లేకపోవడం గురించి తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.